ప్రభువు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. మీ హృదయములను కలవరపడనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యేసు తన శిష్యులతో ఈ మాటలు అంటున్నారు. నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అనే మాటలు మనకు కనబడుతున్నాయి. చాలాసార్లు మనము కలవరం చెందుతున్నాం, ఆలోచిస్తున్నాం, ఏమీ తోచక దిక్కుతోచని పరిస్థితులను నలిగిపోతున్నాం. మీకున్నటువంటి కలవరములన్నిటి నుండి ఆయన మిమ్మల్ని విడిపించి నెమ్మదిని కలుగు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ హృదయములను కలవరపడనీయకుడని ఈ దినము మీరు మాతో మాట్లాడుతున్నారు. మాకున్నటువంటి ఆలోచనలు, ఆందోళనన్నిటి నుంచి మీరు విడిపించండి. ఈ దినమంతా కూడా నీ కృపా సమాధానములు మాకందరికీ మీరు కలుగ చేయండి. మా ప్రియులెల్లరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారు ఏ సమస్యల్లో, ఏ ఇబ్బందులలో నలిగిపోచున్నారో వారి సమస్యలన్నిటి నుంచి విడిపించి మీరు వారి పక్షమై ఉండి వారిని మీరు ధైర్యపరచండి. నీ కృపా సమాధానములు ఈ దినమంతా కూడా మీరు కలుగ చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.